లీవ్ ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నానమ్మా. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పిరావే. ఫోన్ ఇవ్వు. అమ్మా ఆనంది, నాన్నా, తిరునాళ్ళకు రావాలన్నది మా అందరి కోరిక. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలీదు. నువ్వు వస్తే సంతోషిస్తాం, తర్వాత నీ ఇష్టం తల్లి. ఏటయ్యా, వస్తేరా లేకపోతే లేదు అంటావు? ఆనంది రావాలి, తనకు మొక్కుంది కదా. అది కాదే, మనం హైదరాబాద్కు వెళ్ళినప్పుడు పాపం తను సెలవు పెట్టి మనతోనే తిరిగింది కదా. మాటి మాటికి సెలవులు ఎవరిస్తారే? అందుకే పరిస్థితులు చూసుకుని రమ్మని చెప్పాను. అమ్మోరికి మన పరిస్థితి తెలీదా ఏంటి? నాన్నా, నాన్నా, చెప్పమ్మా. నేను కంపెనీలో అడిగి రేపు ఏ విషయమో చెప్తాను. ఈలోగా మీరు గొడవ పడకండి. అలాగే తల్లి, కనుక్కొని చెప్పు. ఉంటాను నాన్నా. ఏంటయ్యా, కంపెనీ వాళ్ళని అడిగి చెప్తానంటుంది. పనిచేసే దగ్గర అడగాలి కదా మరి. సరేలే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. కాసిన మంచినీళ్ళు తీసుకురా. సరే. ఇదిగోమ్మా. అమ్మా నాన్న ఏమంటున్నారు ఆనంది? నన్ను ఊరికి రమ్మంటున్నారు. ఆనంది, మీ నాన్నగారికి ఇక్కడ జరిగింది మొత్తం తెలిసిపోయిందా? అందుకే నిన్ను రమ్మంటున్నారా? అయ్యో, అదేం కాదే. మా ఊళ్ళో అమ్మవారి ఉత్సవాలు జరగబోతున్నాయి. అక్కకి త్వరగా పెళ్లి కావాలని 3 ఏళ్లు నిప్పుల్లో నడుస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను. 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఇది 3వ ఏడు. అందుకే రమ్మంటున్నారు. ఓ, ఇంతేనా? నేనింకేదో అనుకున్నాను. ఏంటి నిప్పుల్లో నడవాలని చాలా మామూలుగా చెప్తున్నావు? కాళ్ళు కాలిపోతాయి కదే. అస్సలు కాలవ్. ఎందుకంటే అది అమ్మవారి మొక్కు కదా. ఆ సమయంలో మన ఒంటి మీదకి అమ్మవారే వచ్చి నడిపిస్తుంది. కాస్త కూడా మంట అనిపించదు.